హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. దర్బావ్ ఫార్మ్స్కి అందరికీ వెల్కమ్. మన ఫామ్ 1000 సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉంది. సో మీరు ఇచ్చే సపోర్టు నాకు చాలా బాగా నచ్చింది. సో ఇంకా బాగా ఇస్తారని చెప్పి నమ్ముతున్నాను. సో 1000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉంది కాబట్టి ఇంకా మనకు ఒక 300 సబ్స్క్రైబర్స్ కావాలి. సో 400 వాచ్ టైం కూడా కావాలి. సో అది కూడా మీరు సపోర్ట్ ఇస్తారని అనుకుంటున్నాను. సో మ్యాటర్లోకి వచ్చేస్తే ఏంటంటే, మన ఫామ్లో చిన్న చెరువు లాంటిది, పాండ్ లాంటిది బాతుల కోసం తవ్వాం కదా. అదేంటంటే ఈరోజు మనం క్లీనింగ్ అనేది పెట్టుకున్నాం. అది ఏమైందంటే, మనం వాటర్ అలా స్టాక్ ఉంచేయడం వల్ల బాగా మురికి పట్టి, నాచు పట్టి బాగా మట్టి కింద అయిపోయింది. సో ఈరోజు ఏంటంటే మనం అది క్లీన్ చేద్దామని డిసైడ్ అయ్యి మన శ్రీను, నేను ఇద్దరు కలిపి క్లీన్ చేస్తున్నాం. సో చూసారు కదా, శ్రీను అయితే ఆల్రెడీ రెడీ అయిపోయాడు బకెట్ తీసుకుని క్లీన్ చేయడానికి. ఆల్రెడీ సగం వాటర్ తీసామండి. మధ్యలో వీడియో తీయాలని గుర్తురావడం వల్ల వీడియో సగం నుంచి తీయడం జరిగింది, పని మధ్యలో నుంచి తీయడం జరిగింది. సో ఆల్మోస్ట్ ఏంటంటే వాటర్ అంతా తీసేసిన తర్వాత బరకం ఏదైతే ఉందో, మనం బరకం వేసుకోవడానికి గల కారణం ఏంటంటే, ఇది వచ్చి ఇసుక నేల కాబట్టి మనం ఇసుక నెలలో డైరెక్ట్గా వేయచ్చు. కాకపోతే ఏంటంటే ఇసుకలో ఏంటంటే మీకు తెలిసిందే కదా, వాటర్ వేస్తే ఇంకా ఖచ్చితంగా వాటర్ అనేది కిందకి దిగిపోతాయి డైరెక్ట్గా అలాగా. సో ఆలోచనతో మేము ఏం చేసామంటే, మా ఫాదర్, నేను, మా నాన్నగారు మేము ఏం చేసామంటే, ఒక బరకం కొనుక్కొచ్చి 9 feet into 4 feet బరకం ఒకటి కొనుక్కొచ్చి గొయ్యి తవ్విన తర్వాత దాంట్లో బరకం వేసి అలాగే వాటర్ ఫిల్ చేయడం జరిగింది. సో దీంట్లో మనకున్న బెనిఫిట్ ఏంటంటే, వాటర్ అనేది బయటికి పోదు, వాటర్ అనేది స్టాక్ అలాగే ఉంటుంది. సో ఎప్పుడైనా వాటర్ తక్కువ అయితే కానీ మనం వాటర్ ఫిల్ చేసుకునే పరిస్థితి ఉండదు. సో ఇంకోటి ఏంటంటే, బాతులు అనే వాటికి నీరు అనేది ఖచ్చితంగా ఉండాలి. అవి ఎక్కువ నీటిలోనే ఉంటాయి 24 hours. సో మనం 24 hours నీటిలో ఉంచలేం కాబట్టి అందుకని మనం ఒక మంచి ఆలోచనతో ముందుకు వచ్చి ఇలాగ పాండ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇంకోటి ఏంటంటే, మన ఫామ్లో బాతులు 12 అని చెప్పాం కదండి. అయితే అవి ఏంటంటే ఎందుకు చనిపోయినాయో తెలియదు కానీ 2 అయితే చనిపోయినాయి. సో వాటి గురించి ఇంకొద్దిగా కేర్ తీసుకోవడం అనేది జరిగింది. ఈ వీడియో పూర్తి వరకు చూస్తే మనం ఏం చేసాం ఏంటనేది మీకు అర్థమవుతుంది. సో అలాగే బాతుల పట్ల మనం తీసుకోవాల్సిన మెడిసిన్ కానివ్వండి, ఇతర కేర్ కానివ్వండి, మీకు ఏమన్నా తెలిసినట్టయితే మాకు కామెంట్స్ చేయండి. దాన్ని బట్టి మనం కూడా కేర్ ఎలా తీసుకోవాలో చూస్తాం. సో వాటర్ క్లీనింగ్ అయితే అయిపోయింది, పూర్తిగా తీయడం అవ్వలేదండి. ఆ కనబడే నాచ్ వాటర్ ఏదైతే ఉందో అది మనం పూర్తిగా తీసేటప్పుడు బకెట్తో తీసేటప్పుడు ఏమవుతుందంటే, ఆ బకెట్ కింద ఉన్న బరకానికి తగలడం వల్ల అది డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందండి. సో దాని గురించి మనం ఆలోచన చేంజ్ చేసామంటే, అడుగునున్న కొద్దిగా లైట్గా ఉన్న వాటర్ మనం వదిలేసాం. అలా వదిలేసినా కాస్త పర్లేదండి. అది మనం పాండ్ ఫుల్గా అంటే గొయ్యిలో మనం పూర్తిగా వాటర్ నింపేస్తాం కాబట్టి సో ప్రస్తుతానికి ఎటువంటి ప్రాబ్లం లేదు, ఫ్రెష్గానే ఉంటాయి. సో అవసరమైతే మరీ మురికిగా ఉంటే మనం ఏంటంటే, వాటర్ ఫిల్ అయిన తర్వాత మురికినంతా మనం బయటకు తోడేసుకుని ఇంకొద్దిగా వాటర్ పెట్టుకుంటే సరిపోద్ది. సో ఇంకోటి ఏంటంటే, మన వీడియోస్ అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఎంత ఎక్కువ మంది లైక్ చేస్తే మన వీడియో అంత ఎక్కువ మందికి షేర్ అవుతుంది, యూట్యూబ్ అనేది రికమెండ్ చేస్తుంది. మనం ఏంటంటే ఒక మంచి ఉద్దేశంతో ఈ ఫామ్ వీడియోస్ అనేది పెట్టడం జరుగుతుందండి. మీరు బాగా సపోర్ట్ చేయండి నన్ను. నేను దానికి తగ్గట్టే మనం మంచి పనులు కూడా చేస్తాం. దానికి తగ్గట్టు మన యూట్యూబ్ నుంచి ఏమైతే వస్తుందో దాన్ని మనం ఒక మంచి పనికి ఉపయోగిస్తాం. సో మన వీడియో చూసారు కదా, ఎంత అందంగా బ్యూటిఫుల్గా వచ్చిందో పాండ్ చివరికి. ఈ పాండ్లో మనం ఏమన్నా ఫిషెస్ పెంచితే బాగుంటుందా, లేదంటే ఏమన్నా ఫ్లవర్స్ వేస్తే బాగుంటుందో మీ ఉద్దేశం ప్రకారం కామెంట్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ఓకే, అందరూ ఈ వీడియో చివరి వరకు చూసారని అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్